నేను ధార్వాడ్‌లో నివసించేవాడిని. 1980లో ఒక అధికారిక పర్యవేక్షణ కోసం హైదరాబాద్‌కి వచ్చినప్పుడు, అక్కడ రైల్వేలో పనిచేస్తున్న నా స్నేహితుడిని కలిశాను. అక్కడ మహాగావ్ అంటే గుల్బర్గా జిల్లాలో మకాం చేస్తున్న పరమాచార్య స్వామివారిని సందర్శించి, స్వామివారి ఆశీస్సులు తీసుకోమని నా స్నేహితుడు నాకు సూచించాడు. మహాగావ్‌కు టాక్సీలో వెళ్ళి, షోలాపూర్ నుండి నా స్థలానికి ట్రైన్ ద్వారా వెళ్ళమని చెప్పి, దానికి కావలసిన టిక్కెట్లు సిద్ధం చేశాడు. నేను హైదరాబాద్‌లో కొన్ని దానిమ్మ పళ్ళను కొని, టాక్సీలో మహాగావ్‌కు బయలుదేరాను. ఎత్తుగా ఉన్న ఒక వేదికపై కూర్చున్న మహాస్వామివారిని చూడగానే నేలపై పడి 6 సార్లు సాష్టాంగ నమస్కారం చేశాను. స్వామివారు సూటిగా నా వైపు చూశారు. స్వామివారి దగ్గర ఉన్న ఒక యువకుడు నా గురించి చెప్పమని అడిగాడు. నా ఉద్యోగం, నా పేరు, తల్లి వైపు వారు, తండ్రి వైపు వారు అన్నీ వివరించాను. అయినా స్వామివారు ఎటువంటి ప్రతిస్పందన లేకుండా అలా చూస్తూనే ఉన్నారు. ఇక నా ప్రయత్నాలు విఫలమయ్యాయని భావించి స్వామివారి వద్ద నుండి మరలిపోదాం అనుకుంటుండగా, ఇతను ఎన్ని నమస్కారాలు చేశాడు అని ఆ సహాయకుడిని అడిగారు స్వామివారు. 2 అని చెప్పగానే అక్కడే ఉన్న మరొక యువకుడిని అడిగారు. అతను 1 అని చెప్పాడు. వెంటనే స్వామివారు ఆ సహాయకుని వైపు తిరిగి, ఎందుకు 6 సార్లు నమస్కరించాడు అని అడిగారు. ఆ సహాయకుడు నన్ను అడగ్గా, నేను చిన్నప్పుడు మా నాన్నమ్మతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక నమస్కారం చేసి పారిపోవడానికి ప్రయత్నించినప్పుడు ఆమె నన్ను 6 నమస్కారాలు చేయమని చెప్పింది అని తెలిపాను. నా సమాధానం వినగానే నాకు మా నాన్నమ్మ గుర్తున్నారేమో కనుక్కోమని సహాయకునికి చెప్పారు. బాగా గుర్తున్నారని, ఆమె శరీరం విడిచిపెట్టేటప్పటికి నాకు 26 ఏళ్లని కూడా తెలిపాను. 1948లో తిరువడై మరదూర్లో మీ నాన్నమ్మ తనతో పాటు కాకీ నిక్కరు వేసుకున్న నిన్ను కూడా దర్శనానికి తీసుకువచ్చింది. నువ్వొక నమస్కారం చేసి పరిగెత్తడానికి ప్రయత్నించగా ఆమె నిన్ను పిలిచి 6 నమస్కారాలు చేయమని చెప్పింది. నీకు గుర్తుందా అని అడిగారు స్వామివారు. సిగ్గుతో నాకు గుర్తులేదని తెలిపాను. ఎప్పుడో ఒకసారి దర్శనానికి వచ్చే నాలాంటి సామాన్య భక్తుల విషయాలను కూడా అంతలా గుర్తుపెట్టుకోగలిగిన మహాత్ములు స్వామివారు. ఒకసారి నా విశ్వవిద్యాలయ పరీక్షల సమయంలో స్వామివారి ఆశీస్సుల కోసం మా నాన్నమ్మతో కలిసి దర్శనానికి వెళ్ళాను. నేను స్వామివారికి నమస్కరించగానే కేవలం నమస్కరించడం వల్లే పరీక్షల్లో ఉత్తీర్ణుడు అవుతావా అని స్వామివారు అడిగారు. నేను ఆశీర్వదించిన తరువాత అని స్వామివారు ఎన్నడూ అనలేదు. అది నాకు అర్థం కావడానికి చాలా ఏళ్లు పట్టింది. నా పరీక్షా కేంద్రం చెన్నై ప్రెసిడెన్సీ కళాశాలలోని ప్రాక్టికల్ పరీక్ష హాల్లో మధ్యాహ్న సమయం అయ్యింది. ఎక్స్టర్నల్ పరీక్షాధికారి 4 గంటలకల్లా మొత్తం స్లైడ్స్ అప్పగించాలని చెప్పాడు. నేను చాలా అహంకారిని. నా సామర్థ్యం నాకు తెలుసు. అందరూ చెప్పిన సమయానికి ఇచ్చేశారు. కానీ నేను మాత్రం పరీక్షా సమయం అయిపోయిన తర్వాత 5 గంటలకు ఇవ్వగలనని చెప్పాను. పరీక్షాధికారి ఒప్పుకున్నారు. ఫలితాలు వచ్చిన తరువాత చూస్తే నేను ఉత్తీర్ణత సాధించలేదు. కనీస మార్కుల కంటే అర మార్కు తక్కువ రావడం వల్ల అలా జరిగింది. మా నాన్నగారి ప్రయత్నాలు, నేను మేధావిని, వృక్షశాస్త్రంలో రాత పరీక్షల్లో ఎక్కువ మార్కులు నాకే వచ్చాయి అని నిరూపించుకున్న ఫలితం లేకపోయింది. వైస్ ఛాన్సలర్ మా నాన్నగారి మిత్రుడైనా కానీ తన నిస్సహాయతను తెలిపారు. దాంతో సెప్టెంబర్ విద్యార్థినైపోయాను. స్వామివారి అనుగ్రహంతో తరువాత ఉత్తీర్ణత సాధించాను. కేరళలో 24 సంవత్సరాలుగా చేస్తున్న ఉద్యోగాన్ని 1980లో వదిలేసి చెన్నైలో ఒక కర్మాగారం ప్రారంభించదలిచి నా భార్యతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్ళాను. స్వామివారు సానుకూలంగా స్పందించకపోవడంతో కొత్త ఉద్యోగంలో చేరడానికి అనుమతి కోరాను. స్వామివారు అందుకు సమ్మతించి నేను వెళ్ళబోతుండగా పూల తోటను ఎందుకు పెట్టరాదని అడిగారు. నాకు ఆ ఆలోచన అంతగా నచ్చకపోవడంతో మీ ఆశీస్సులు ఉంటే చేయగలను అని సమాధానమిచ్చాను. తరువాత కొత్త ఉద్యోగంలో చేరి మంచి స్థితికి వచ్చాను. 1992లో వ్యవసాయంలో అడుగు పెడదామని నిర్ణయించుకున్నాను. భాగస్వామ్యం కోసం థాయిలాండ్‌కు వెళ్ళి మొత్తం వివరాలతో స్వామివారి ఆశీస్సుల కోసం దర్శనానికి వెళ్ళాను. స్వామివారి ఆశీస్సులు అందుకున్న తరువాత విషయం ఏమిటని అడగ్గా ప్రణాళిక మొత్తం వివరించాను. వెంటనే స్వామివారు బందిక, నకుల అన్న పదాలను ఉచ్చరించారు. నాకు ఏమీ అర్థం కాకపోవడంతో నా పరిస్థితి చూసి అవి ఆయుర్వేదంలో ఉపయోగించే ఆర్చిడ్స్‌కు సంస్కృత పదాలని తెలిపారు. వాటిని చెప్పడానికి తమిళంలో సరైన పదాలు లేవని వివరించారు. ఆయుర్వేదము, వృక్షశాస్త్రము మరియు భాషా శాస్త్రాలపై స్వామివారికున్న అపారమైన జ్ఞానానికి ఆశ్చర్యపోయాను. స్వామివారి వద్ద నుండి సెలవు తీసుకుంటుండగా 1980లో దర్శనానికి వచ్చినప్పుడు జరిగిన విషయాలను, సంభాషణలను గుర్తు చేస్తూ చెన్నైలో కర్మాగారం ప్రారంభించడానికి స్వామివారి అనుమతి కోరినప్పుడు
పూల తోటలు సాగు చేయమని స్వామివారు నన్ను ఆదేశించిన విషయం గుర్తుకు వచ్చింది. స్వామివారి దూరదృష్టి అసామాన్యం. కియ నటరాజన్. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాను ముదాన్వహం.